సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో భాగంగా మనము మెథడాలజీలో గణిత శాస్త్ర స్వభావము పరిధి చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. ప్రీవియస్ క్లాస్లో మనం 3 క్లాసులు కంప్లీట్ అయిన తర్వాత ఈ 4th క్లాస్లో మనం ఏం చేస్తామంటే భారతీయ గణిత శాస్త్రవేత్తలు గణితానికి చేసినటువంటి సేవ ఏంటి అనేటువంటిది అబ్జర్వ్ చేస్తూ గణితం యొక్క చారిత్రక సమీక్షను గురించి మనము ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి భారతీయ గణిత శాస్త్రవేత్తలు చారిత్రక సమీక్ష. ఇందులో భాగంగా గణితాన్ని గురించి ప్రొఫెసర్ హార్డీ ఏమంటాడంటే, ప్రొఫెసర్ హార్డీ అనేటువంటి అతను ఏమంటాడంటే, ప్రొఫెసర్ హార్డీ భారతీయులు గణితాన్ని సున్నాని కనుక్కొని భారతీయులు గణితానికి చుక్కానిని బిగించారు అంటాడు ప్రొఫెసర్ హార్డీ. సున్నాని కనుగొని భారతీయులు గణితానికి చుక్కానిని బిగించారు అంటాడు ప్రొఫెసర్ హార్డీ. మరి విలియం డ్యూరాంట్ అనేటువంటి మరొక గణిత మేధావి ఏమంటారంటే, భారతీయులు సున్నాన్ని కనుగొని గణితానికి బౌద్ధ మతాన్ని ఆవిష్కరించి ప్రపంచ శాంతికి మరి సంస్కృత భాషను అభివృద్ధి చేసి యూరోపియన్ భాషల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు అంటాడు విలియం డ్యూరాంట్ అనేటువంటి ఆయన. విలియం డ్యూరాంట్ ఏమంటాడంటే, భారతీయులు సున్నాని కనుగొని గణితానికి, బౌద్ధ మతాన్ని ఆవిష్కరించి ప్రపంచ శాంతికి, అలాగే సంస్కృత భాషను డెవలప్ చేసి యూరోపియన్ భాషల యొక్క అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు భారతీయులు అని చెప్పి మన భారతీయుల యొక్క గొప్పతనం గురించి విలియం డ్యూరాంట్ అలా చెప్తాడు. మరి లార్డ్ మెకాలే ఏమంటాడంటే, లార్డ్ మెకాలే అనేటువంటి ఒక ఆంగ్లేయుడు ఏమంటాడంటే, భారతీయులు కనుగొన్నది సున్నా, మిగిలిందంతా సున్నా అంటాడు. భారతీయులు కనుగొన్నది సున్నా, మిగిలిందంతా సున్నా అంటాడు. భారతీయులు కనిపెట్టినటువంటి గణితాన్ని ఒక పెద్ద బీరువాలో చిన్న అల్మారాలో పెడితే ఇంకా ఖాళీ ప్రదేశం చాలా ఉంటుంది అని చెప్పి మన భారతీయులు గణితాన్ని చాలా తక్కువ కనుక్కున్నారు అని చెప్పి లార్డ్ మెకాలే వ్యంగ్యంగా విమర్శిస్తాడు. సో లార్డ్ మెకాలే ఏమంటాడంటే, భారతీయులు కనుగొంది సున్నా, మిగిలిందంతా సున్నా అంటాడు. ఒక పెద్ద బీరువాలో భారతీయులు కనుక్కున్నటువంటి గణితాన్ని అంతటిని ఒక పెద్ద బీరువాలో పెడితే ఇంకా చాలా, బీరువాలోని చిన్న అల్మారాలో పెడితే ఇంకా చాలా ప్రదేశం ఖాళీగా ఉంటుంది అంటాడు లార్డ్ మెకాలే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి భారతీయుల యొక్క గణిత కాలాన్ని భారతదేశంలో 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. భారతీయుల యొక్క గణిత కాలాన్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి క్రీస్తు శకము 200 కంటే ముందు ఉన్నటువంటి కాలం. మరి తర్వాత 1200 నుండి 1400 మధ్య కాలం. 400 నుండి 1200 మధ్య కాలం. సో భారతీయుల యొక్క గణిత కాలాన్ని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి 200 కంటే పూర్వం ఉన్నటువంటి కాలం, 400 నుండి 1200 మధ్య ఉన్నటువంటి కాలంగా మనం డివైడ్ చేయొచ్చు. మరి 200 కంటే పూర్వం ఉన్నటువంటి కాలాన్ని ఏమంటామంటే శూల్బ సూత్ర కాలము అంటాం. మరి 400 నుంచి 1200 మధ్య ఉన్నటువంటి ఆ కాలాన్ని ఏమంటామంటే ఖగోళ గణిత శాస్త్ర కాలము అంటాం. ఖగోళ గణిత శాస్త్ర కాలము అని చెప్తాం. భారతీయుల గణిత కాలాన్ని క్రీస్తు శకము 200 కంటే ముందు ఉన్నటువంటి, క్రీస్తు పూర్వం 200 కంటే ముందు ఉన్నటువంటి కాలము, మరియు 400 నుండి 1200 మధ్య ఉన్నటువంటి కాలం. 200 కంటే ముందు ఉన్నటువంటి కాలాన్ని శూల్బ సూత్ర కాలము అంటాము. మరి 400 నుండి 1200 మధ్య ఉన్నటువంటి కాలాన్ని
ఖగోళ గణిత శాస్త్ర కాలము అంటాం. సో ఎందుకు అలా అంటామంటే ఈ కాలంలో సులభ సూత్రాలు బాగా డెవలప్ అయ్యాయి. సులభము అంటే దారము అని అర్థం. దారపు నియమాల కాలం అది. అంటే దారాలను ఉపయోగించి హోమగుండాలు, తర్వాత కొన్ని రకాల దేవాలయాలు దారాలను ఉపయోగించి కొలిచి ఆ కాలంలో నిర్మాణాలు జరిగాయి కాబట్టి ఆ కాలాన్ని సులభ సూత్ర కాలము అంటాం. సో సులభ సూత్ర కాలం అంటే దారపు నియమాల కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఖగోళ గణిత శాస్త్ర కాలం అని ఎందుకంటామంటే ఈ కాలంలో ఎక్కువగా ఖగోళానికి సంబంధించిన అంశాల మీద, అంటే అంతరిక్షము తర్వాత ఖగోళానికి సంబంధించిన అంశాల మీద ఎక్కువగా పరిశోధనలు జరిగాయి కాబట్టి ఆ కాలాన్ని ఖగోళ గణిత శాస్త్ర కాలము అని చెప్తాము. మరి ఈ సులభ సూత్రాలను డెవలప్ చేసినటువంటి గణిత మేధావులు ప్రధానంగా ముగ్గురు ఉన్నారు. ఒకటి ఆపస్తంభ అనేటువంటి ఆయన, రెండు కాత్సాయన అనేటువంటి ఆయన, మరి మూడు వచ్చేసి బౌద్ధాయన అనేటువంటి ఆయన. సో ఈ ముగ్గురు సులభ సూత్రాలను బాగా డెవలప్ చేయడం జరిగింది. ఒకటి ఆపస్తంభ, రెండు కాత్సాయన, మూడు బౌద్ధాయన అనేటువంటి వాళ్ళు. మరి మన భారతీయులు కనుగొన్నటువంటి ప్రధాన గణిత అంశాలను మనం పరిశీలిస్తే సున్నాలు కనుగొంది మన భారతీయులే. మరి రుణరాశుల ఉనికిని కనుగొన్నది కూడా భారతీయులే. రుణరాశులు ఉన్నాయి అంటే మైనస్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి రుణరాశుల ఉనికిని కనుగొన్నది కూడా భారతీయులే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అప్పు తీసివేతల్లో అప్పు తీసుకునేటువంటి విధానాన్ని కనుక్కున్నది కూడా మన భారతీయులే. మళ్ళీ అలాగే వర్గ సమీకరణాలను కనుగొన్నది కూడా భారతీయులే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సున్నాను కనుగొన్నది మనమే, రుణరాశుల ఉనికిని కనుగొన్నది మనమే, అప్పు తీసుకునేటువంటి విధానాన్ని కనిపెట్టింది మనమే, మరి వర్గ సమీకరణాలను కూడా కనిపెట్టింది మనమే. మరి అలాగే బీజగణితాన్ని డయాఫాంటస్ కంటే ముందుగానే బీజగణితంలో డయాఫాంటస్ కంటే ముందుగానే పరిశోధన చేసినటువంటి గొప్ప శాస్త్రవేత్త, గొప్ప గణిత మేధావులు మన భారతీయులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అంటే బీజగణితం యొక్క పితామహుడు అంటే మనం డయాఫాంటస్ చెప్తాం. డయాఫాంటస్ ని బీజగణిత పితామహుడు అంటాం. అయితే ఆ బీజగణితాన్ని డయాఫాంటస్ కంటే ముందే మన భారతీయులు చాలా చక్కగా పరిశోధన చేయడం జరిగింది వాటి మీద అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి భారతీయులు సంఖ్యా విధానం పరిశీలిస్తే భారతీయులు సంఖ్యలకు బదులుగా గుర్తులను ఉపయోగించేవారు. మరి ఒకటిని రాయాలంటే అప్పుడు భారతీయులు రాయాలంటే సముద్రము లేదా సూర్యుడు లేదా చంద్రుడు లేదా బ్రహ్మ ఈ గుర్తులతో చూపించేవాళ్ళు. ఒకటిని రాయాలంటే సముద్రము, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ అని. మరి 4 రాయాలంటే సముద్రం కాదు, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ. మరి 4 రాయాలంటే సముద్రము అలాగే వేదాలు అనేటువంటి గుర్తులతో చూపించేవాళ్ళు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు అలా చేశారంటే ఒకటి అంటే సూర్యుడు ఒక్కరే, అలాగే మరి చంద్రుడు అంటే చంద్రుడు ఒక్కడే, మరి బ్రహ్మ అంటే బ్రహ్మ కూడా సృష్టికర్త ఒకడే కాబట్టి ఆ విధంగా ఒకటితో చూపించే వాళ్ళని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి 4ని సముద్రము మరియు వేదాలతో చూపించారు. మరి 4ని ఎందుకు అట్లా చూపించారంటే సముద్రంకి 4 వైపుల నీరు ఉంటుంది, మరి వేదాలు మనకి 4, అందుకోసమని వేదాల్ని 4ను వేదాల చేత చూపించేవాళ్ళు. సో భారతీయులు గణిత సంఖ్యలకు బదులుగా గుర్తులు వాడారు ఒకప్పుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి సున్నాను కనిపెట్టింది మన భారతీయులే. మరి ఎప్పుడంటే 876 సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 876 సంవత్సరంలో సున్నాని కనిపెట్టడం జరిగింది. అయితే ఈ సున్నాను కనిపెట్టింది ఎవరంటే భాస్కరాచార్యుడు. యాక్చువల్ గా ఆర్యభట్ట
కనిపెట్టారని అంటాము, ఆర్యభట్ట అని చెప్తాము, భాస్కరాచార్యుడు అని చెప్తాము. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సున్నాని కనుగొన్నది భారతీయులే, కానీ ఫలానా వ్యక్తి భారతదేశంలో ఫలానా వ్యక్తి సున్నాని కనుక్కున్నాడు అనడానికి సరైనటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు మన దగ్గర. ఒక అనామకుడు అని చెప్తాం, యాక్చువల్ గా సున్నాని కనుక్కుంది భారతీయులే, ఒక అనామకుడు సున్నాని కనుక్కున్నాడు అని చెప్తాం. సో ఇప్పుడు మరి ఎగ్జాంపుల్ వస్తే ఏం చేస్తామంటే ఆర్యభట్ట ఆప్షన్, భాస్కరాచార్యుడు రెండు ఆప్షన్లు ఉంటే ఏదో ఒకటి పెట్టినా కరెక్ట్ అవుతుంది. ఒకవేళ భాస్కరాచార్యుడు మాత్రం ఉంటే భాస్కరాచార్యుడు సెలెక్ట్ చేయండి, ఆర్యభట్ట ఉంటే ఆర్యభట్ట అని సెలెక్ట్ చేయండి, ఒకవేళ అనామకుడు అని ఉంటే అనామకుడు అనే సెలెక్ట్ చేయండి. సో సున్నాన్ని 876వ సంవత్సరంలో కనిపెట్టారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి భారతీయులకి త్రికోణమితి అంటే చాలా ఇష్టం అంట, భారతీయులకి త్రికోణమితి చాలా ఇష్టము. మరి త్రికోణమితిని భారతీయులే బాగా డెవలప్ చేశారు. ఆ విధంగా డెవలప్ చేసినటువంటి శాస్త్రవేత్తల్లో, గణిత మేధావుల్లో వరాహి మిహిరుడు ఒకరు. వరాహి మిహిరుడు త్రికోణమితి మీద బాగా పరిశోధన చేసి త్రికోణమితిని బాగా డెవలప్ చేయడం జరిగింది. మరి డెవలప్ చేసి ఆయన ఏం చేశాడంటే ఆ త్రికోణమితి అంశాలు ప్రస్తావిస్తూ పంచసిద్ధాంతిక అనేటువంటి ఒక గ్రంథం రాయడం జరిగింది. పంచసిద్ధాంతిక అనేటువంటి గ్రంథం రాయడం జరిగింది వరాహి మిహిరుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వరాహం అంటే పంది కదా, సో వరాహము పంచ, పంది పంచ, అట్లా గుర్తుపెట్టుకోండి. మరి తర్వాత వచ్చేసి బీజగణితం అనేటువంటి పదాన్ని మొదటిసారిగా వాడినటువంటి భారతీయుడు ఎవరంటే, బీజగణితం అనే పదాన్ని మొదటిసారిగా వాడింది పృథూదక స్వామి అని గుర్తుపెట్టుకోవాలి. బీజగణితాన్ని పృథూదక స్వామి అనేటువంటి గణిత మేధావి మొదటిసారిగా పదాన్ని వాడడం జరిగింది. మరి ఆయన దాన్ని అవ్యక్త గణితము, బీజగణితాన్ని అవ్యక్త గణితము అని పిలిచాడు. ఎవరు? పృథూదక స్వామి బీజగణితాన్ని అవ్యక్త గణితము అని పిలిచాడు. మరి ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు చూస్తే బీజగణితంలో మనకు తెలుసు, బీజగణితంలో అజ్ఞాత రాశులు ఉంటాయి. మరి అజ్ఞాత రాశుల్ని ఒకప్పుడు మనం ఎప్పుడైతే ఎక్స్ వై అనుకొని ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, మరి అజ్ఞాత రాశుల్ని ఆ కాలంలో బ్రహ్మగుప్తుడు ఏమని పిలిచేవాడంటే యావత్ తావత్ అని చెప్పి పిలిచాడు. బ్రహ్మగుప్తుడు అని గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మగుప్తుడు యావత్ తావత్ అని చెప్పి పిలిచాడు. మరి ఇంకొక ఆయన బీజగణితంలోని తెలియని రాసుల్ని కీలక మరియు నీలక అని పిలిచాడు. ఎవరంటే భాస్కరాచార్యుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. భాస్కరాచార్యుడు కీలక నీలక అనేటువంటి అజ్ఞాత రాశులకి కీలక నీలక అనేటువంటివి వాడింది ఎవరంటే భాస్కరాచార్యుడు. మరి యావత్తు తావత్తు అనేటువంటి వాడింది ఎవరంటే బ్రహ్మగుప్తుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వేదాలు ఉన్నాయి మనకి. మరి వేదాల్లో దేని గురించి చెప్పడం జరిగిందంటే వేదాల్లో కాలగణన గురించి చెప్పడం జరిగింది. మరి భారతదేశంలో గణితాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఇన్స్టిట్యూషన్ మనం స్థాపించుకోవడం జరిగింది. మరి ఆ ఇన్స్టిట్యూషన్ పేరు ఏంటంటే ఐఎంఎస్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ ను గణితాన్ని అభివృద్ధి చేయడం కోసము మనం స్థాపించుకోవడం జరిగింది. మరి ఐఎంఎస్ అంటే ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అని చెప్పి ఇది వచ్చేసి ఢిల్లీలో స్థాపించబడింది. మరి ఎప్పుడు స్థాపించారు ఈ ఇన్స్టిట్యూషన్ అంటే 1907 సంవత్సరంలో ఐఎంఎస్ ని స్థాపించడం జరిగింది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఐఎంఎస్ ని ఎందుకు స్థాపించామంటే భారతదేశంలో గణితాన్ని డెవలప్ చేయడం కోసము. మరి ఎక్కడుంది ఐఎంఎస్ అంటే ఢిల్లీలో ఉంది. మరి ఐఎంఎస్ అంటే పూర్తి పేరు ఏంటంటే ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేసింది ఎవరంటే రామస్వామి అయ్యర్ అనేటువంటి ఒక మేధావి
ఐఎంఎస్ సంస్థకి, ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. మరి ఇది 1907 సంవత్సరంలో స్థాపించారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత కొంతమంది భారతీయ గణిత శాస్త్రవేత్తల గురించి మనం బ్రీఫ్ గా తెలుసుకుంటే, మొదటగా పృథూదుక స్వామి. మరి పృథూదుక స్వామి మొదటిసారిగా మనం ఇక్కడ చదివినాం. పృథూదుక స్వామి వచ్చేసి మొట్టమొదటిసారిగా బీజగణితం అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. మరి వాడైన 2 గ్రంథాలు రాశాడు. ఒకటి పంచసిద్ధాంతిక అనేటువంటి గ్రంథాన్ని పృథూదుక స్వామి రాయడం జరిగింది. పంచసిద్ధాంతిక అనేటువంటి గ్రంథము. మరి అలాగే పంచసిద్ధాంతిక సో బీజగణితం అనే పదాన్ని మొదటిసారిగా వాడడం జరిగింది. ఎవరు? పృథూదుక స్వామి. మరి నెక్స్ట్ చూస్తే ఇంకొక శాస్త్రవేత్త, ఇంకొక గణిత మేధావి పింగళికుడు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. పింగళికుడు అనేటువంటి ఇతను కూడా మన గణిత శాస్త్రవేత్తనే. మరి పింగళికుడు అనే పేరుగానే మనకి 3 విషయాలు గుర్తుకు రావాలి. ఒకటి, మేరు ప్రస్థానం అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. మేరు ప్రస్థానం. మరి అలాగే ఛందస్సు ఘన విభజనకు సంబంధించినటువంటి గ్రంథాలు రాయడం జరిగింది. తెలుగులో ఛందస్సు ఘన విభజనలు ఎలా చేయాలి, లఘు గురువులు ఎలా గుర్తించాలి అనేటువంటి దాని మీద కూడా ఆయన గ్రంథాలు రాయడం జరిగింది. మరి తర్వాత వచ్చేసి ద్విసంఖ్యామానాన్ని బాగా డెవలప్ చేసినటువంటి శాస్త్రవేత్త గణిత మీద ఎవరంటే పింగళికుడే. 2 నుంచి 2 to the power of 26 వరకు 2 to the power of 26 వరకు ద్విసంఖ్యామానాన్ని విస్తరించి రాయడం ఎలాగో ఆయన చెప్పడం జరిగింది. మరి 3వ గణిత శాస్త్రవేత్త వచ్చేసి బౌద్ధాయనుడు. భారతదేశానికి చెందినటువంటి ఇంకొక గణిత శాస్త్రవేత్త బౌద్ధాయనుడు. మరి ఈ బౌద్ధాయనుడు వచ్చేసి పైథాగరస్ సిద్ధాంతం తెలుసు మనకి. పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏంది? a² + b² = c² అని తెలుసు. మరి ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని పైథాగరస్ కంటే ముందుగానే కనిపెట్టినటువంటి వ్యక్తి బౌద్ధాయనుడు. అందుకే మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఏమంటామంటే బౌద్ధాయన సిద్ధాంతం అని చెప్తాం. బౌద్ధాయన సిద్ధాంతం. సో ఈ బౌద్ధాయన సిద్ధాంతానికి ఏమని పేరు అంటే పైథాగరస్ సిద్ధాంతము అని పేరు. సో బౌద్ధాయన సిద్ధాంతం అన్న పైథాగరస్ సిద్ధాంతం అన్న ఒకటే. పైథాగరస్ కంటే ముందుగానే బౌద్ధాయనుడు దాన్ని కనిపెట్టడం జరిగింది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక గణిత మేధావి, భారతదేశంలో ఇంకొక గణిత మేధావి పిసి మహలనోబిస్ అనేటువంటి ఇంకొక భారతీయ గణిత శాస్త్రవేత్త. ఇతన్ని మనం ఏమంటామంటే భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అంటాం. భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు. యాక్చువల్ గా సాంఖ్యక శాస్త్ర పితామహుడు సర్ రొనాల్డ్ ఫిష్ అని చెప్పి ఉన్నాడు ఒక అతను. ఆయన కాకుండా ఈయన ఏంది భారతీయ గణిత సాంఖ్యక శాస్త్ర పితామహుడు. ఆయన సాంఖ్యక శాస్త్ర పితామహుడు, ఈయన భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈయన వచ్చేసి June 29 పుట్టడం జరిగింది. ఈయన June 29 పుట్టడం జరిగింది. ఈ పిసి మహలనోబిస్ గారు ఒక NSSO అనేటువంటి ఒక సంస్థను స్థాపించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేశాడు. నేషనల్ స్టాటిస్టిక్స్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ లేదా సర్వే ఆఫ్ ఆఫీస్ అంటాం, ఆర్గనైజేషన్ అంటాము. నేషనల్ స్టాటిస్టిక్స్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ అని. మరి ఆ స్టాటిస్టిక్స్ సంస్థను నెలకొల్పడానికి ఎంతో కృషి చేశాడు కాబట్టి June 29 మనము జాతీయ గణాంక దినోత్సవంగా జరుపుకుంటాం. జాతీయ గణాంకాల దినోత్సవంగా June 29 జరుపుకుంటాము. ఎందుకంటే ఆ రోజు పిసి మహలనోబిస్ గారు పుట్టిన రోజు కాబట్టి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి రామచంద్ర కాప్రేకర్ అనేటువంటి ఇంకొక గణిత మేధావి రామచంద్ర కాప్రేకర్. సో ఈ రామచంద్ర కాప్రేకర్ గారు కూడా డెమ్లో నంబర్ల మీద ఎక్కువగా పరిశోధన చేయడం జరిగింది.
సో ఈ రామచంద్ర కాప్రేకర్ 6174 6174ను కాప్రేకర్ నంబర్ అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 6174ని కాప్రేకర్ నంబర్ అంటాము. మరి తర్వాత వరాహమిహిరుడు అనేటువంటి ఇంకొక గణిత మేధావి. ఈయన గురించి చూస్తే వరాహమిహిరుడు ఇక్కడ చదివినాం మనం. వరాహమిహిరుడు వచ్చేసి త్రికోణమితి అంటే ఈయనకు చాలా ఇష్టము. త్రికోణమితి మీద విశేషమైన ప్రయోగాలు చేసి 2 గ్రంథాలు రాయడం జరిగింది. ఒకటి పంచ సిద్ధాంతిక, రెండోది వచ్చేసి బృహత్ సంహిత, బృహత్ సంహిత అనేటువంటి 2 గ్రంథాలని వరాహమిహిరుడు రాయడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పంచ సిద్ధాంతిక, 2 బృహత్ సంహిత అనేటువంటి 2 గ్రంథాలని రాయడం జరిగింది. మరి తర్వాత వచ్చేసి మహావీరుడు, ఈయన కూడా ఒక గణిత శాస్త్రవేత్త. మహావీరుడు మరి ఈయన కూడా ఒక భారతదేశ గణిత శాస్త్రవేత్త. మరి ఈయన చేసినటువంటి కృషి చూస్తే ఈయన గణిత సార సంగ్రహము అనేటువంటి గ్రంథం రాశాడు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. గణిత సార సంగ్రహము అనేటువంటి గ్రంథం రాసి సున్నాని ఎలా వాడాలో తెలియజేసేటువంటి సున్నా నియమాల గురించి ఆ గణిత గ్రంథంలో వివరించడం జరిగింది మహావీరుడు. సో మహావీరుడు రాసినటువంటి గ్రంథము గణిత సార సంగ్రహము. మరి ఆ గణిత సార సంగ్రహంలో సున్నాకి సంబంధించినటువంటి సున్నా నియమాల గురించి వివరించడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఇంకొక కవి మనం నిర్వచనంలో చెప్పుకున్నాము, పావులూరి మల్లన. ఒక కవి మరియు ఒక గణిత మేధావి కూడా. సో ఈయన వచ్చేసి రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో పనిచేసేటువంటి వాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో పనిచేసేటువంటి వాడు పావులూరి మల్లన్న అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పావులూరి మల్లన్న ఏం చేశాడంటే ఇక్కడ మహావీరుడు రాసినటువంటి గణిత సార సంగ్రహం అనేటువంటి గ్రంథాన్ని తెలుగులో సార సంగ్రహ గణిత అని చెప్పి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సార సంగ్రహ గణిత అని చెప్పి తెలుగులోకి మార్చడం జరిగింది పావులూరి మల్లన్న గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మహావీరుడు రాసింది గణిత సార సంగ్రహం. మరి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి రాసింది ఎవరంటే పావులూరి మల్లన్న అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పావులూరి మల్లన్న ఎక్కడ పనిచేసేవాడంటే రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానంలో పనిచేసేటువంటి కవి మరియు గణిత మేధావి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఇదే గ్రంథాన్ని తెన్నేటి విద్వాన్ అనేటువంటి మరొక మేధావి, గణిత మేధావి, తెన్నేటి విద్వాన్ అనేటువంటి ఈ గణిత మేధావి ఏం చేశాడంటే గణిత సార సంగ్రహము మరియు సార సంగ్రహ గణిత ఆ రెండింటిని ఆధారంగా చేసుకొని సారమతి అనేటువంటి ఒక వ్యాఖ్యాన గ్రంథాన్ని రాయడం జరిగింది. సారమతి అనేటువంటి ఒక వ్యాఖ్యాన గ్రంథాన్ని తెన్నేటి విద్వాన్ రాయడం జరిగింది. మరి తెన్నేటి విద్వాన్ దేని ఆధారంగా చేసుకున్నాడంటే మహావీరుడు రాసినటువంటి గణిత సార సంగ్రహాన్ని, అలాగే పావులూరి మల్లన్న రాసినటువంటి సార సంగ్రహ గణితను రెండింటిని ఆధారంగా చేసుకుని ఆ రెండింటికి ఒక వ్యాఖ్యాన గ్రంథాన్ని తెన్నేటి విద్వాన్ అనేటువంటి గణిత మేధావి సారమతి పేరుతో రాయడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకొక గణిత మేధావి చూస్తే మన భారతదేశంలో శకుంతలాదేవి గారు. శకుంతలాదేవి ఈమెనేమంటామంటే భారతదేశ మానవ కంప్యూటర్ అంటాం. శకుంతలాదేవి గారు చాలా వేగంగా గణనలు చేసేవారు. భారతదేశ మానవ కంప్యూటర్, భారతదేశ మానవ కంప్యూటర్ అని చెప్పి శకుంతలాదేవి గారిని పిలుస్తాం. సో హ్యూమన్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం ఎవరిని? శకుంతలాదేవి గారిని. మరి శకుంతలాదేవి గారు చాలా ఒక సూపర్ కంప్యూటర్ ని వేగంగా క్యాల్కులేషన్ చేసి సూపర్ కంప్యూటర్ ని ఓడించి చరిత్రలోకి ఎక్కారు. మరి ఆవిడ రాసినటువంటి గ్రంథాలు మనం గమనిస్తే ఆమె 3 గ్రంథాలు రాయడం జరిగింది. ఒకటి
మ్యాథ్స్ ఫర్ ఆల్ అనేటువంటి ఒక గ్రంథము, మరి రెండవ గ్రంథం వచ్చేసి లాజిక్ ఫర్ ఆల్ అనేటువంటి గ్రంథము, లాజిక్ ఫర్ ఆల్ అనేటువంటి గ్రంథము, మరి మూడవ గ్రంథం వచ్చేసి ఫజిల్స్ టు ఫజిల్స్, ఫజిల్స్ టు ఫజిల్స్ అనేటువంటి 3 గ్రంథాలు రాయడం జరిగింది. ఎవరు? శకుంతలాదేవి గారు. సో ఒకటి మ్యాథ్స్ ఫర్ ఆల్, 2 లాజిక్ ఫర్ ఆల్, 3 ఫజిల్స్ టు ఫజిల్ అనేటువంటి 3 గ్రంథాలు రాయడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి బ్రహ్మపుట సిద్ధాంతం, సరే బ్రహ్మగుప్తుడు, తర్వాత బ్రహ్మగుప్తుడు ఆయన కూడా భారతదేశానికి చెందినటువంటి ఒక గొప్ప గణిత మేధావి. మరి మరొక గణిత మేధావిని చూస్తే బ్రహ్మగుప్తుడు, బ్రహ్మగుప్తుడు. సో ఈయన కూడా ఒక గణిత మేధావి. మరి బ్రహ్మగుప్తుడు వచ్చేసి అద్భుతమైనటువంటి గ్రంథం రాయడం జరిగింది. మరి ఆ గ్రంథం ఏదంటే 2 గ్రంథాలు రాశారు ఈయన. ఒకటి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, ఒకటి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనేటువంటి గ్రంథము. ఆ 2 వచ్చేసి కరణఖండ ఖాద్యక అనేటువంటి గ్రంథం, కరణఖండ ఖాద్యక అనేటువంటి 2 గ్రంథాలు రాయడం జరిగింది బ్రహ్మగుప్తుడు. ఒకటి బ్రహ్మపుట సిద్ధాంతం మరియు రెండోది కరణఖండ ఖాద్యక అనేటువంటి గ్రంథం రాయడం జరిగింది. మరి తర్వాత వచ్చేసి ఈ బ్రహ్మపుట సిద్ధాంతాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించాడు ఒక శాస్త్రవేత్త, ఒక గణిత మేధావి, ఆంగ్లేయుడు. ఆయన పేరు ఏంటంటే కోల్ బ్రూక్ అనేటువంటి ఆయన బ్రహ్మపుట సిద్ధాంతాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించాడు. సో దాంతో పాటుగా భాస్కరాచార్యుడు రాసినటువంటి దాని పేరు భాస్కరాచార్యుడు రాసినటువంటి సిద్ధాంత శిరోమణి అనేటువంటి గ్రంథాన్ని కూడా ఇంగ్లీష్ లోకి మార్చడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి బాగా, బ్రహ్మపుట సిద్ధాంతాన్ని మరియు భాస్కరాచార్యుడు రాసినటువంటి సిద్ధాంత శిరోమణిని రెండింటిని కూడా ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే కోల్ బ్రూక్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కోల్ బ్రూక్ అనేటువంటి ఆయన. మరి తర్వాత ఆర్యభట్ట శిష్యుడు, ఆర్యభట్టకి శిష్యుడు ఎవరంటే ఆర్యభట్ట శిష్యుడు బ్రహ్మగుప్తుడు. ఆర్యభట్టకు బ్రహ్మగుప్తుడు శిష్యుడు. మరి బ్రహ్మగుప్తుని శిష్యుడు ఎవరంటే భాస్కరాచార్యుడు అని గుర్తుపెట్టుకోవాలి. భాస్కరాచార్యుడు, ఆర్యభట్ట శిష్యుడు బ్రహ్మగుప్తుడు, బ్రహ్మగుప్తుని శిష్యుడు భాస్కరాచార్యుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ పరిచయం, భారతదేశ గణిత శాస్త్రవేత్తల యొక్క పరిచయము. నెక్స్ట్ సెషన్ లో మనం మళ్ళీ భారత గణిత మేధావుల గురించి ఇంకొంతమంది గురించి చూద్దాము. ఒకసారి ఇక్కడ చూస్తే ప్రొఫెసర్ హార్డీ ఏమంటాడంటే, ప్రొఫెసర్ హార్డీ సున్నాను కనుగొని భారతీయులు గణితానికి చుక్కాని బిగించారు అంటాడు ప్రొఫెసర్ హార్డీ. మరి విలియం డ్యూరాంట్ ఏమంటాడంటే సున్నాను కనుక్కొని గణితానికి, బౌద్ధాన్ని కనుగొని ప్రపంచ శాంతికి, సంస్కృతాన్ని కనుగొని యూరోపియన్ భాషలకు భారతీయులు ఎంతగానో సేవ చేశారు అంటాడు విలియం డ్యూరాంట్. మరి లార్డ్ మెకాలే ఏమంటాడంటే భారతీయులు కనుక్కున్నది 0, మిగిలిందంతా 0 అంటాడు. భారతీయులు కనుక్కుంది 0, మిగిలిందంతా 0. మరి భారతీయులు కనుక్కున్నటువంటి గణితాన్ని ఒక పెద్ద బీరువాలో చిన్న అలమారులో పెడితే ఇంకా ఖాళీ ప్రదేశం చాలా ఉంటుంది అంటాడు లార్డ్ మెకాలే. వ్యంగ్యంగా విమర్శలు ముప్పిస్తాడు అన్నమాట. మరి భారతీయుల గణిత కాలాన్ని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. క్రీస్తు పూర్వం 200 కంటే ముందు కాలము, తర్వాత 400 నుండి 1200 మధ్య కాలం. 200 కంటే ముందు కాలాన్ని శూల్బ సూత్రాల కాలం అంటాం. 400 నుండి 1200 మధ్య కాలాన్ని ఖగోళ గణిత శాస్త్ర కాలము అంటారు. మరి ఎందుకు ఈ శూల్బ సూత్ర కాలాన్ని, ఈ కాలాన్ని శూల్బ సూత్ర కాలం అంటామంటే, శూల్బము అంటే దారము అని అర్థం. దారపు నియమాలతో ఆ కాలం విరాజిల్లింది కాబట్టి, అంటే దారాలను ఉపయోగించి హోమకుండాలు, దేవాలయాలు, ఇతర కట్టడాలు అన్ని కూడా దారాలను ఉపయోగించి కొలిచి కట్టేవాళ్ళు.
సో శూల్బము అంటే దారం కాబట్టి ఆ కాలాన్ని శూల్బ సూత్ర కాలము అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి శూల్బ సూత్రాలను డెవలప్ చేసింది ముగ్గురు, ఆపస్తంభ, కాత్సాయన, బౌద్ధాయన అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి భారతీయులు గణితంలో చేసినటువంటి సేవను గమనిస్తే సున్నాని కనుగొంది మనమే, రుణరాశుల ఉనికిని కనుగొంది మనమే, అప్పు తీసివేతల్ని కనుక్కున్నది మనమే, వర్గ సమీకరణాలను కనుక్కున్నది మనమే. మరి బీజగణితాన్ని బాగా డెవలప్ చేసింది కూడా భారతీయులే. ఎవరికంటే ముందు? డయాఫాంటస్ కంటే ముందుగానే. మరి భారతీయులు సంఖ్యలకు బదులుగా గుర్తులను ఉపయోగించారు. ఒకటిని రాయాలంటే సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ అని, అలాగే 4ను రాయాలంటే సముద్రము, వేదాలు అని చెప్పి రాశారు. ఎందుకు సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ అంటే సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, బ్రహ్మ ఒక్కడే కాబట్టి ఒకటే. మరి సముద్రం 4ను సముద్రంతో ఎందుకు చూపించారంటే సముద్రానికి 4 వైపులా నీళ్లు ఉంటాయి, వేదాలు మనకి 4. అందుకని వేదాలు మరియు సముద్రాలతో 4ను చూపించడం జరిగింది. మరి సున్నాని కనుగొన్నది 876 సంవత్సరంలో భాస్కరాచార్యుడు కనుక్కున్నారంటాము, కొంతమంది ఆర్యభట్ట కనుక్కున్నారంటాము, కొంతమంది అసలు అనామకుడు, తెలియదు పర్టికులర్ గా అని చెప్పి అంటాము. దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి త్రికోణమితి అంటే భారతీయులకు చాలా ఇష్టం. వరాహి మిహిరుడు త్రికోణమితిని బాగా డెవలప్ చేశాడని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి త్రికోణమితిని బాగా డెవలప్ చేసి పంచసిద్ధాంతిక అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. మరి అలాగే బీజగణితం అనే పదాన్ని మొదటిసారిగా వాడింది పృథూదుక స్వామి అని గుర్తుపెట్టుకోవాలి. మరి పృథూదుక స్వామి బీజగణితాన్ని ఏమంటాడంటే అవ్యక్త గణితము అంటాడు. తర్వాత బీజగణితంలో తెలుసు మనకి అజ్ఞాత రాశులు ఉంటాయి. ఈ అజ్ఞాత రాశుల్లో రాశులని యావత్తు, తావత్ అని చెప్పింది బ్రహ్మగుప్తుడైతే కీలక, నీలక అని చెప్పింది భాస్కరాచార్యుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వేదాల్లో వచ్చేసి దేని గురించి ఉందంటే కాల గణన గురించి ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశంలో గణితాన్ని డెవలప్ చేయడానికి వీలుగా ఐఎంఎస్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించుకోవడం జరిగింది. మరి ఆ సంస్థ ఐఎంఎస్ అంటే ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ. మరి ఇది ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. మరి దీన్ని 1907లో స్థాపించారు. మరి ఐఎంఎస్ కి మొదటి అధ్యక్షుడు ఎవరంటే రామస్వామి అయ్యర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశ గణిత శాస్త్రవేత్తల గురించి కొంతమంది చూస్తే పృథూదుక స్వామి మొదటిసారిగా బీజగణితం అనే పదాన్ని వాడాడు. మరి పింగళికుడు అంటే మేరు ప్రస్థానం అనే గ్రంథాన్ని రాశాడు. తెలుగులో ఛందస్సుకు సంబంధించి లఘు గురువులు ఎలా గుర్తించాలి అనేటువంటి వాటి మీద కొన్ని నియమాలతో కూడినటువంటి గ్రంథాన్ని రాశాడు పింగళికుడు. మరి ద్విసంఖ్యమానాన్ని 2 నుంచి 2⁻26 వరకు ద్విసంఖ్యమానాన్ని విస్తరించడం జరిగింది పింగళికుడు. మరి బౌద్ధాయనుడు అనేటువంటి మరొక భారతీయ గణిత శాస్త్రవేత్తను చూస్తే ఈయన పైథాగరస్ కంటే ముందుగానే పైథాగరస్ సిద్ధాంతాన్ని పరిశోధించడం జరిగింది. అందుకని పైథాగరస్ సిద్ధాంతాన్ని బౌద్ధాయన సిద్ధాంతం అని కూడా చెప్తాము. మరి పిసి మహలనోబిస్ అనేటువంటి ఆయన గురించి చూస్తే పిసి మహలనోబిస్ ను భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అంటాం. భారతదేశ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అంటాము. మరి ప్రపంచ సాంఖ్య శాస్త్ర పితామహుడు అంటే సర్ రొనాల్డ్ ఎరే ఫిష్ అని చెప్పి ఉంది ఆయన పేరు. మరి పిసి మహలనోబిస్ అయితే భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు. మరి ఆయన బర్త్డే వచ్చేసి June 29. ఆయన మరి NSSO నేషనల్ స్టాటిస్టిక్స్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ ని స్థాపించడంలో విశేష సేవలు అందించినందుకు గాను June 29 మనం ఏం చేస్తామంటే జాతీయ గణాంక దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ గణిత శాస్త్రవేత్త రామచంద్ర కాప్రేకర్ వచ్చేసి డెంగ్లో నంబర్ల మీద పరిశోధన చేయడం జరిగింది. మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. మళ్ళీ 6174ని కాప్రేకర్ నంబర్ అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వరాహి మిహిరుడు వచ్చేసి 2 గ్రంథాలు రాస్తాడు. ఆయనకి త్రికోణమితి అంటే చాలా ఇష్టం. ఆ 2 గ్రంథాలు ఒకటి పంచసిద్ధాంతిక, 2 బృహత్ సంహిత అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మహావీరుడు 2 గ్రంథాలు రాస్తాడు. ఒక గ్రంథం రాస్తాడు గణిత సార సంగ్రహం అని. మరి ఆ గణిత సార సంగ్రహంలో సున్నాకు సంబంధించిన నియమాలని రాయడం జరిగింది. మరి పావులూరి మల్లన వచ్చేసి రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో పనిచేసినటువంటి గణిత మేధావి మరియు కవి కూడా ఆయన.
మరి ఈ పావులూరి మల్లన్న గారు మహావీరు రాసినటువంటి గణిత సార సంగ్రహాన్ని ఆధారంగా చేసుకుని సార సంగ్రహ గణిత అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. మరి ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని తెన్నేటి విద్వాన్ అనేటువంటి ఒక మహాత్ముడు ఏం చేస్తాడంటే వ్యాఖ్యాన గ్రంథం సారమతి అనేటువంటి వ్యాఖ్యాన గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. మరి మరొక గణిత శాస్త్రవేత్త భారతదేశానికి చెందిన ఆమె శకుంతలాదేవి గారు. ఈ శకుంతలాదేవి గారిని భారతదేశ మానవ కంప్యూటర్ అంటాము, హ్యూమన్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా అని చెప్తాము. మరి రాసినటువంటి గ్రంథాలు 3 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి మ్యాథ్స్ ఫర్ ఆల్, 2 లాజిక్ ఫర్ ఆల్, 3 ఫజిల్స్ టు ఫజిల్స్ అనేటువంటి 3 గ్రంథాలు రాయడం జరిగింది శకుంతలాదేవి గారు. మరి బ్రహ్మగుప్తుని గురించి చూస్తే బ్రహ్మగుప్తుడు 2 గ్రంథాలు రాస్తాడు. ఒకటి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, 2 కర్ణఖండ ఖ్యాద్యక అనేటువంటివి. మరి బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని మరియు భాస్కరాచార్యుడు రాసినటువంటి సిద్ధాంత శిరోమణిని రెండింటిని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి కోల్ బ్రూక్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఆర్యభట్టు శిష్యుడు ఎవరంటే బ్రహ్మగుప్తుడు. మరి బ్రహ్మగుప్త శిష్యుడు ఎవరంటే భాస్కరాచార్యుడు. మరి నెక్స్ట్ క్లాస్ లో మనము 3 అతి ముఖ్యమైనటువంటి గణిత మేధావుల గురించి చాలా బిట్స్ వస్తాయి, అందులో వాళ్ళ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.